నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా అందాలపల్లి హరిపాలెంలోని శ్రీ ధ్యాన ఆశ్రమంలో ఘనంగా 3 రోజుల ఉచిత వర్క్ షాప్. విశాఖపట్నంలోని సింధూరా ఫంక్షన్ హాల్లో ఘనంగా స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డ్స్ ప్రదానోత్సవం. కోనసీమ జిల్లాలోని 20 మండలాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం. అనంతపురం జిల్లా సింగనమల గ్రామంలో శ్రీ ఋష్యశృంగ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరంలో 41 రోజుల ధ్యాన జ్ఞాన కార్యక్రమం. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో విజయవంతంగా సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం. కడపలోని కేఎల్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం. వివరాల్లోకి వెళ్తే హిమాలయ యోగి జగదీష్ గురూజీ హైదరాబాద్ బంజారా హిల్స్ గల పిఎంసి ఛానల్ ఆఫీస్ ను సందర్శించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. ధ్యానం, బ్రహ్మర్షి గొప్పతనం గురించి తెలియజేశారు. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ మీ శ్వాసే మీ గురువు అని ఎందుకు చెప్పారు అనే విషయం గురించి ఎంతో చక్కగా వివరించారు. అలాగే శుద్ధ శాకాహారం అంటే ఏంటి, ఆహారం ఎలా తీసుకోవాలి, ఎందుకు ధ్యానం చేయాలి అనే విషయాల గురించి తెలియజేశారు. అలాగే మన జీవితాలకు మనమే సృష్టికర్తలమని తెలియజేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అంతకుముందు ఛానల్ ఉద్యోగుల చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్, పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పులి రామ్మోహన్ రావు ఉద్యోగులు పాల్గొన్నారు. हरि ओम हरि ओम नारायण। ध्यान करना मनुष्य का जन्म सिद्ध अधिकार है और ध्यान जो क्रिया है ये आध्यात्म की सबसे उच्चतम क्रिया है। मैं जब बोलता हूँ तो किसी को हिलने का कोई अधिकार नहीं है। अगर कोई भी अपनी जगह से हिल भी गया तो मैं चुप हो जाऊंगा। ध्यान करना मनुष्य का जन्म सिद्ध अधिकार है। आज आप सब लोग ध्यान करते हैं और अनेक प्रकार की अनुभूतियाँ आप बताते हैं, आनंद की अनुभूति करते हैं। और किसी चीज़ में आपका ध्यान नहीं लगता, मन नहीं लगता। अनेक विधियाँ हैं आध्यात्म में आगे बढ़ने की, लेकिन आप ध्यान ही क्यों करते हैं? हमें ध्यान ही क्यों अच्छा लगता है? इसका कारण क्या है वो कौन बताएगा? वो कौन बताएगा कि आपको और कहीं मन नहीं लगा आपका और ध्यान शब्द आपने सुना और आपको अच्छा लगा, आपने करना शुरू कर दिया। इसका मतलब ये है सीधा सीधा कि हम पूर्व जन्म में इस अवस्था तक पहुँचे थे, तब हमें अच्छा लगा। आप पूर्व जन्म में बहुत महान ऋषि रहे हैं, इसमें कोई संशय नहीं है। लेकिन इस जीवन में हमें उसमें कुछ सुधार करना होगा। गुरु एक शब्द बोलता है, शिष्य को उसका पूरा सेंटेंस बनाना पड़ता है। అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం అందాలపల్లి హరిపాలెంలో గల శ్రీ ధ్యానాశ్రమంలో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గ్రాండ్ మాస్టర్ సేత్ బాలకృష్ణ సేత్ కౌన్సిలింగ్ ఆధ్వర్యంలో 3 రోజుల ఉచిత వర్క్ షాప్ ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా గ్రాండ్ మాస్టర్ సేత్ బాలకృష్ణ అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానానికి ఆధ్యాత్మికతకు సంబంధించి అనేక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కొంచెం ఫిజికల్గా చెప్పాలంటే 3D అంటే ఏంటి? పొడవు, లోతు, ఎత్తు 3 కనబడతాను. ఏది పొడవు ఉంది, వెడల్పు ఉంది, లోతు ఉంది. ఇది
ఇది 3Dలో కనపడదు. 2D ఉందనుకోండి, పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, లోతు ఉండదు, అక్కడ కనపడదు. ఓకే, ఇప్పుడు ఈ పేపర్ ఉందనుకోండి, సపోజ్ దీన్ని 2D అంటాం. ఇప్పుడు ఒక చీమ ఉంది, ఆ చీమ హైట్ చూడలేదు కదా, ఎంతవరకు చూస్తుంది, అది 2Dలో ఉంటుంది హైట్ చీమ. అట్లాగే 1D ఏంటి, ఒక డాట్ అంతే కదా. ఈక్యూ ఫర్ పీస్ వరల్డ్ వైస్ యుఎస్ఏ ఆంధ్ర యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని సింధూరా ఫంక్షన్ హాల్లో స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డ్స్ ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అవార్డు గ్రహీత ఆచార్య శ్రీనివాస్, అతిథులుగా స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి, ప్రొఫెసర్ వి కృష్ణమోహన్లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం అతిథులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆచార్య శ్రీనివాస్ కు స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డును ప్రదానం చేశారు. ఆ తర్వాత జ్ఞాన సందేశాలు ఇచ్చారు. అంతకుముందు అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. ముక్తి మరి ఒక్క చోటను వెదుకపోవాడు వెర్రివాడు, గొర్రె చంకబెట్టి గొల్ల వెదకు రీతి విశ్వదాభిరామ వినురేమ. ఎక్కడుంది ఆధ్యాత్మికత? లోపలుంది అంతా. తనలో సర్వం ఉండగా తన లోపల వెతుకలేక ధర వెతుకెడి ఈ తనువుల మోసెడి ఎద్దుల మనముల దర్పంగ వశమే. శరీరాన్ని మోసే ఎద్దులా ఉన్నావురా నువ్వు. ఏమిటి ఒక ఎద్దుకి ఒక మనిషికి తేడా? ఆధ్యాత్మిక శాస్త్రము ఎక్కడైతే ఆత్మజ్ఞానం వస్తుందో. ఎలా వస్తుంది ఆత్మజ్ఞానము? పుస్తకాలతో వస్తుందండి. ఆయన 100 పుస్తకాలు రాశాడు. పుస్తకములు చదివా పూర్ణత్వం అవ్వదు, హృదయ సంపుటములు చదవవలయు. పారిశుద్ధ్యం ఒక్కటే పరమాత్మ చేర్చును. ఏమిటి పారిశుద్ధ్యము? ఇది పారిశుద్ధ్యం కావాలి, మనసు శూన్యం కావాలి, హృదయ సంపుటములు కావాలి. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు సామూహిక ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ స్వామి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. మనం చేసిన తప్పులను అంగీకరించాలన్నారు. ప్రారబ్ధ కర్మలు అనుభవించి తీరాల్సిందే అని స్పష్టం చేశారు. ధ్యానం, జ్ఞానంతోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియజేసి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. తగులుతాడే, గుద్దుతాడే, అది వర్తమానంలో కోల్పోవడం వల్ల జరిగేది. ప్రారంభ కర్మ ఉంది, ఎరుక ఉంది. అంటే ఇప్పుడు మనసు నీ కంట్రోల్లో లేకపోవడం వల్ల తప్పు జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తుంటామంటే, మనిషికి ఒక చెడు అలవాటు ఏమంటే, తను చేసిన తప్పును తాను అంతరాత్మ పరిశీలన చేసుకొని అంగీకరించలేడు. ఫస్ట్ ఒప్పుకోలేడు, ఎంతసేపు తప్పించుకొనే తిరుగుతాడు. ఇప్పుడు ఇంట్లోనే చూడండి, ఏదన్నా మాట్లాడినా ఏదన్నా పని చేసి అది సక్సెస్ అయితే అబ్బా సూపర్ సూపర్ అంటారు. అదే ఫెయిల్యూర్ అయితే నువ్వు చెప్తే నేను చెప్తాను, నువ్వు చెప్తే నేను చెప్తాను కదా. అన్నీ కరెక్టే, ఒకటి కాదు, అన్నీ కరెక్టే. మనం ఏమనుకుంటాము, నువ్వు చెప్తే నేను చేస్తాను. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే, ఈ మనసును నువ్వు సూక్ష్మంగా గమనిస్తే ఏం జరుగుతుందంటే, ప్రారంభ కర్మ అనేది నీ ప్రమేయముతో పని లేదు. ఇప్పుడు శరీరానికి నీ ప్రారంభ కర్మ యొక్క ఫలితాలను అనుభవించాల్సిందే తప్ప తప్పించుకొని తిరిగే ప్రసక్తే లేదు. అనంతపురం జిల్లా సింగనమల గ్రామంలో శ్రీ ఋష్యశృంగ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరంలో 41 రోజుల ధ్యాన జ్ఞాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 13వ రోజు జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీకాంతమ్మ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. నిరంతరం ధ్యానం చేస్తే ఆలోచనలు క్రమంగా తగ్గిపోతాయని తెలిపారు. మనం ఈ భూమిపైకి ఎన్నో పూర్వజన్మ వాసనలు తీసుకొచ్చామని, ఇది పోవాలంటే ఏకైక మార్గం ధ్యానమని స్పష్టం చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిరమిడ్ మాస్టర్ రుద్రంపేట శ్రీనివాసులు, సింగనమల మాస్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. మనస్సు అనేది ఆలోచనల పుట్ట. ఆలోచనలు వస్తూ 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 ఉంటాయి. ఆ ఆలోచనలతో మనకు పని లేదు, సంబంధం లేదు. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత క్రమంగా ధ్యానం చేస్తూ ఉంటే ఆలోచనలు క్రమంగా తగ్గుతూ ఉంటాయి. మీరు ఇంకా కొత్తగా ధ్యానానికి వచ్చినారు కాబట్టి మీకు ఇంకా కొంచెం 41 రోజులు అయిపోతానే మీకు కొంచెం అర్థమవుతుంది. ఈరోజు 13 రోజులు. అవును సార్, అవును. 13వ రోజు ఈరోజు. 13 రోజులు చేసేవాళ్ళు, 13 రోజులు వచ్చిన వాళ్ళకి కొంచెమన్నా తెలిసి ఉంటుంది. కాబట్టి మనము ఫస్ట్ ధ్యానానికి వచ్చినప్పుడు కళ్ళు ముయ్యాలంటే చాలా బరువుగా, చాలా కష్టంగా ఉంటుంది.
ఎందుకంటే ఎన్నో మోస్తూ వచ్చినాము. కోనసీమ జిల్లా పేరవరంలో శ్రీ వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రంలో మార్చి 13న జరగనున్న ఉగాది సంబరాల్లో భాగంగా కోనసీమ టీం ఆధ్వర్యంలో 20 మండలాల్లో ఇంటింటా ధ్యాన ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి ధ్యానం, పీఎంసీ గురించి ప్రజలకు చక్కగా వివరిస్తోంది కోనసీమ టీం. అలాగే ఈ నెల 13 నుండి 19 వరకు శ్రీ వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రంలో జరగనున్న ధ్యాన, ఉగాది వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. అత్యంత వైభవపేతంగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6 వేడుకలకు అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ఇది స్వాగతం సుస్వాగతం మన ధ్యాన యోగులకు ఘన స్వాగతం. పిరమిడ్ మాస్టర్ నాగేంద్రమ్మ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మపురి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయ, చంద్రలు పాల్గొని ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. శ్వాస ఎలా తీసుకోవాలి, అలాగే సూర్యనాడి, చంద్రనాడిల గురించి వివరించి ధ్యాన సాధనపై ధ్యానులకు మంచి అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఎక్కడన్నా బ్లాక్ అవుతా ఉంటాయి కదా, బ్లాక్ ఐస్ ఉంటాయి కదా, అవి కూడా మనకు ఓపెన్ అవుతాయి ఆ శ్వాసలు తీసుకోవడం వల్ల. తీసుకోండి ఒకసారి 12 శ్వాసలు ఇట్లా పట్టండి. ఫస్ట్ చంద్రనాడితో తీసుకోండి, చంద్రనాడితో మన వదలల్ల లోపల వరకు తీసుకోవాలి. శ్వాస తీసుకొని వదలల్ల 12 సార్లు. ఫ్రీ అయిపోతుంది, బాడీ కూడా ఫ్రీ అయిపోతుంది, అలసట కూడా కనిపించదు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ పద్మారాణి ఆధ్వర్యంలో రామచంద్రపురంలోని సత్తెనపల్లి గుడి వద్ద 41 రోజుల ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 41వ రోజు నిర్వహించిన సామూహిక ధ్యానంలో ధ్యానులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. 41 రోజుల ధ్యాన శిక్షణ దిగ్విజయంగా ముగిసినందుకు అమ్మవారికి 101 పిండి వంటలతో నైవేద్యం, పసుపు కుంకుమలతో సారె పెట్టారు పిరమిడ్ మాస్టర్లు. ఆదిలాబాద్ జిల్లా థాన్సీ మండలం వడ్డాడి గ్రామంలో శబరిమాత ఆశ్రమంలో గ్రామస్తులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఆత్మజ్ఞాన బోధకురాలు సునీత వెంకట్ ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత, శాకాహారం విశిష్టతల గురించి వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు అనూష, రాణి, 100 మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాలి, చెప్పేంత వరకు తెరవద్దు. రోజు మనం ఇలా చేసుకోవాలి. మీ లోపలికి వెళ్తున్న శ్వాస, బయటికి వస్తున్న శ్వాస చూడండి, దానితోనే ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ ధ్యాస మొత్తం శ్వాస పైన ఉంటే, మనం ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మన యొక్క మనస్సు అడ్డగిస్తుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సత్సంగం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాజన్న దంపతులు ధ్యానులకు ధ్యానం గొప్పతనం గురించి చక్కగా వివరించారు. ధ్యాన సాధనలో మనస్సు మన ఆధీనంలోకి వచ్చి భగవంతుడిపైకి దృష్టి మళ్లీ భగవంతుడి అనుభూతిని చెందుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఇంద్రియాలను ఎప్పుడు మనం నిగ్రహంలో పెట్టుకుంటామో అప్పుడు మన మనసు ఏమవుతుంది, ఆ భగవంతుని పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా వేరే ఏది ఉండదు. ఆ భగవంతుని పైకి వెళ్ళిపోయినప్పుడు మనం చేసే సాధనలో ఆ ప్రాప్తి అనేది కలుగుతుంది. ప్రాప్తి అంటే అనుభూతి, భగవంతుని యొక్క అనుభూతి మనకు కలుగుతుంది అనమాట. ఇక బయటకు వెళ్ళే ఇంద్రియాలను ఎప్పుడు లోపలికి మళ్ళిస్తామో ఆ ఈశ్వర ప్రాప్తి మనకు కలుగుతుంది. ఇంకో అక్షరం వచ్చేసి ఊ అంటే ఉత్సవము. ఇవన్నీ మనం చేసుకుంటే మన జీవితం ఎప్పుడూ ఉత్సవంగానే ఉంటుంది.
కడపలోని ఎంపీఎల్ కార్పొరేషన్ గర్ల్స్ హై స్కూల్లో అలాగే కేఎల్ఎం ఇంజనీరింగ్ కాలేజ్లో సీనియర్ మాస్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. ధ్యాన సాధనతో జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటామని తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఒడిశా పూరిలోని రిజర్వ్ పోలీస్ గ్రౌండ్ లో పిరమిడ్ మాస్టర్ ఏసీపీ విజయరత్నం ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి యోగా, ఆనాపానాసతి ధ్యాన శిక్షణ ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ ఏసీపీ విజయరత్నం ఆనాపానాసతి ధ్యానం, యోగ సాధన గురించి పోలీసులకు చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం, యోగా చేయడం వలన కలిగే లాభాలను అందరికీ అర్థమయ్యే విధంగా అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత యోగా, సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత పోలీసులు తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా పోలీసులు పాల్గొన్నారు. పిరమిడ్ మాస్టర్లు వెంకటరెడ్డి, నాగేంద్రమ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా కొత్తపేటలో 83వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం అత్యంత అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 6వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ధ్యాన మందిరంలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ధ్యాన ప్రచారం చేసిన మహిళామూర్తులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఇందులో ముఖ్య అతిథులుగా డిప్యూటీ కలెక్టర్ ఎస్ సుజన, గౌరవ అతిథిగా డాక్టర్ వి వనజాక్షమ్మ, ఆత్మీయ అతిథిగా తెలుగు పండిత్ సముద్రాల అంజనమ్మ, విశిష్ట అతిథిగా కనుమూరి గీతాంజలి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. మహబూబ్ నగర్ జిల్లా నిజాలాపూర్ గ్రామంలో గల ధ్యాన ధర్మ ఆశ్రమం 3వ వార్షికోత్సవ సంబరాలు మార్చి 9న నిర్వహిస్తున్నారు ఆశ్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని, విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ధ్యాన ధర్మ ఆశ్రమ వ్యవస్థాపకులు రాము మాస్టర్, అర్చనా రాజులు. నెల్లూరు శెట్టిగుంట రోడ్ శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానంలో ఉచిత ధ్యాన జ్ఞాన సందేశాలు మార్చి 8న నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మాలతి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు.
పిఎస్సిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం.